వెల్కమ్ టు డే 2. పొద్దున్నే లెగ్స్ అందరం ఫ్రెష్ అయిపోయి కొన్ని ఏదో ఇలా ఫొటోస్ తీసుకొని ఇంకా హాయిగా మా వ్యాన్లో బయలుదేరాము. ఈరోజు డే 2కి వచ్చేసి ఫస్ట్ ప్లేస్ వచ్చేసి దుబారా ఎలిఫెంట్ క్యాంప్. అదేంటంటే ఎలిఫెంట్స్కి స్నానం చేపిస్తుంటే మనం దగ్గర నుంచి చూడొచ్చు అనమాట. యాక్చువల్లీ వీ హ్యావ్ టు క్రాస్ లైక్ చిన్న రివర్ లాగా ఉండిద్ది, అది మనం క్రాస్ చేయాలి. అండ్ దిస్ ఈస్ ద ప్లేస్, దుబారా ఎలిఫెంట్ క్యాంప్. మా దరిద్రం ఏంటంటే వీ వెయిటెడ్ మోర్ దాన్ 2 hours ఇన్ అ లైన్ టు సీ దీస్ ఎలిఫెంట్స్. అండ్ అది మా దురదృష్టం కొద్దీ ఇట్ ఓన్లీ ఓపెన్స్ టిల్ 12 o'clock, ఐ థింక్ టిల్ 12 o'clock. అండ్ మేము 2.5 hours లైన్లో వెయిట్ చేసాము. చాలా పెద్ద క్యూ ఉంది. ఆ 2.5 hours కరెక్ట్గా అయిపోయి వెయిట్ చేసి నెక్స్ట్ మనల్ని బోట్లో ఎక్కించుకొని తీసుకెళ్తారు అన్న మినిట్లో ఇట్ హ్యాస్ ఎండెడ్. 12 అయిపోయింది, బాయ్ బాయ్ అనేసారు. వెయిట్ చేసిన టైం అంతా పోయింది. మేమేమో అయ్యో ఈ టైంలో మనం కనీసం ఆ 2.5 hours వేరే ప్లేస్కి వెళ్ళినా కానీ ఆ ప్లేస్ అయిపోయింది, అదైనా చూసేవాళ్ళం అనుకున్నాము. బట్ ఇట్స్ ఓకే, చాలా ఫీల్ అయ్యాం. కానీ ఇంకా అలా ఫీల్ అవుతూనే నెక్స్ట్ లొకేషన్కి స్టార్ట్ అయ్యాము. అండ్ అది వచ్చేసి చిక్లిహోలి డ్యామ్. యాజ్ యూ కెన్ సీ ఇట్ వాజ్ రియలీ వెరీ బ్యూటిఫుల్. అండ్ మా నెక్స్ట్ డెస్టినేషన్ వచ్చేసి నిసర్గధామ. అక్కడ చాలా షాప్స్ ఉంటాయి, బట్ మేమేం కొనుక్కోలేదు. That's it for Nisargadaama. And next మా డెస్టినేషన్ వచ్చేసి గోల్డెన్ టెంపుల్.
తర్వాత హరింగ్ డ్యామ్కి వెళ్ళాము. మ్యూజిక్ ఫౌంటైన్ ఉందని చెప్పి చాలా బాగుంది తెలుసా మ్యూజిక్ ఫౌంటైన్. అండ్ సర్ప్రైజింగ్లీ సెకండ్ సాంగ్ వచ్చి బాహుబలి సాంగ్ అనమాట. బట్ హిందీలో వేసారు తెలుసా. నేను అది లైక్ హిందీలో వింటున్నప్పుడు అనుకున్నా అనమాట, మన తెలుగు వాళ్ళు మన మూవీస్ని వేరే లాంగ్వేజెస్లో డబ్ చేస్తున్నారు, ఓకే సాంగ్స్ మాత్రం డబ్ చేయకూడదు, సాంగ్స్ మాత్రం తెలుగులోనే ఉంచాలి అనుకున్నాను. అండ్ ఫౌంటైన్ అయిపోయిన తర్వాత హ్యాపీగా సాంగ్స్ వింటా మళ్ళీ రూమ్కి వెళ్ళాము. దట్ ఈస్ హౌ అవర్ డే 2 హ్యాస్ ఎండెడ్. థ్యాంక్ యూ, బాయ్.